మనం యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని కలుస్తున్నందుకు ఆ, మీ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కొత్త వారికి అందరికి కూడా నమస్కారాలు. నాగూర్ బాబు నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. చాలా కాలం నుంచి చేయాలని ఒక ఆశ ఉన్న అది ఎందుకో అలాగ దేనికైనా టైం రావాలంటారు కదా, అట్లాగా ఎక్స్ట్రానరీ ఒక స్టోరీ అండి మీ అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది అద్భుతమైనటువంటి గాయకులు ఉంటారు. మీరు అద్భుతమైన టాలెంట్ ఉండి వాళ్ళు ఆ, కరెక్ట్ అయిన రూట్ దొరక్క జాబుల్లోనో బిజినెస్లోనో సెటిల్ అయిపోయి, లేదంటే హౌస్ వైఫ్ గానో ఇతర కారణాల వల్ల మంచి గాత్రం ఉండి కూడా మీరు బయటికి రాలేని స్థితి కూడా వచ్చుండొచ్చు. ఆమ్, నాకు మాత్రం అది భగవంతుడు చిన్న వయసు నుంచే, అంటే తల్లిదండ్రులు డ్రామా ఫీల్డ్లో ఉన్నందువల్ల మ్యూజిక్ అనేది చిన్న వయసు నుంచే దాని మీద ఒక తెలియని ఒక అభిమానం, ఆ, అది నేర్చుకోవాలనే తాపత్రయం అవన్నీ కూడా చిన్న వయసులోనే నాకు ఆ సిచ్యుయేషన్స్ అలాగా కలిసి వచ్చాయన్నమాట. బేసిక్గా మా మదర్ ఫాదర్ షహీదా రసూల్ 70స్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బాగా పేరున్నటువంటి డ్రామా ఆర్టిస్టు మా మదర్ షహీదా. సత్యభామగా, చింతామణిగా, కురుక్షేత్రంలో కృష్ణుడుగా, బాలనాగమ్మలో సంగు క్యారెక్టరు, ఇలాగా ఒక మెయిన్ క్యారెక్టర్స్ చేస్తూ బాగా పేరుగాంచినటువంటి మదర్ నాకు తల్లి షహీదా గారు. అలాగే మా ఫాదర్ రసూల్ గారు వచ్చేసి హార్మోనియం ప్లేయర్. నేను జస్ట్ ఆయన చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నదే తప్ప ఆయన నాకు హార్మోనియంకి గురువు లేదు అది. సో మా మదర్ ఫాదర్ డ్రామాల్లో ఉండటం అనేది ఇంట్లో ఆ వాతావరణం కలిసి వచ్చిందనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈ అన్సీజన్ అంటారు, వర్షాకాలం వీటిలో డ్రామాలు ఉండవు 3-4 నెలలు. సో అప్పుడు ఒక కొత్త సబ్జెక్టు ఒకటి ఏదైనా తీసుకొని కృష్ణ తులాభారం కానివ్వండి, తారా శశాంకం, ఆ, చంద్రుడు తార సంబంధించినటువంటి డ్రామా మోస్ట్లీ మా మదర్ వాళ్ళే శ్రీనివాస, శివదుర్గ, సత్యసాయి నాట్య మండలి పేరుతో అద్భుతంగా వాళ్ళు రాణించారు ఆ టైంలో. నేను 65 బాన్ కాబట్టి మా ఫాదరు ఈ లెగ్ హార్మోనియం అంటారు, ఈ కాళ్ళతో నొక్కుతూ. సో ఆ కదలిక తెలియకుండా ఒక పిల్లో వేసుకొని దానిపైన నన్ను పడుకోబెట్టుకొని హార్మోనియం వాయించి, తర్వాత స్టేజ్ వెనకాల చేసి తాటాకులతో కప్పినటువంటి గ్రీన్ రూమ్సే ఉంటాయి పల్లెటూడల్లో. సో అక్కడ 4 చీరలు ఒక దండెంలా కట్టి బిడ్డకి పాలిస్తూ ఉంటే మదరు ఆయన విసురుతూ కూర్చుని మళ్ళా ఆవిడ సీన్ వచ్చే ముందు తీసుకొని మళ్ళీ వచ్చి ఆ పిల్లలో వేసి అలా పెంచినటువంటి తల్లిదండ్రులు దొరకటం నా అదృష్టం. అప్పుడు 100 రూపాయలకు కూడా వాళ్ళు ఇక్కడి నుంచి విజయవాడ నుంచి కలకట్టా వరకు బలార్షా అక్కడ ఉన్న చిన్న తెలుగు కమ్యూనిటీ కోసం వెళ్ళి అక్కడ డ్రామా ఆడి ఒక 100 రూపాయల పేమెంట్ తీసుకొని వచ్చేటప్పుడు రాజమండ్రిలో ఒక 3-4 అవర్స్ ఆ ప్యాసింజర్ ఆగితే ఏదో పళ్ళు బిడ్డలకు డ్రెస్సులు అవి కొనుక్కొని, సో ఇట్లాగ పెంచినటువంటి తల్లిదండ్రులు ఉంటాం. ఆ అన్సీజన్ టైంలో వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉదయం టిఫిను, మధ్యాహ్నం సాయంత్రం కాఫీలు కానీ నైట్ భోజనం వరకు వాళ్ళ ప్రాక్టీస్ వెళ్తూ ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్లో నాకు కూడా ఏమవుతుందంటే వినికిడి ఆ చిన్న వయసు కావడంతో రోజు అదే సబ్జెక్టు వాళ్ళు పాడటం, మాట్లాడుతుండటం ఒక అదేదో మనకి కంటత అయిపోయి డ్రామాలో అన్ని క్యారెక్టర్సు నా మైండ్లో రికార్డ్ అయిపోవటం అలాగా బ్యూటిఫుల్. దీంట్లో చాలా ఫన్నీ సన్నివేశాలు కూడా ఉన్నాయన్నమాట, మీతో షేర్ చేసుకోవాలి. ఈ వరుస నాటకాలు దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అంటే నెల మొత్తం మీద ఒక 2-3 రోజులు. ఎందుకంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉండటంతో దాంట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేకపోయాను, అదే నిజం. సో వీళ్ళతో వెళ్ళినప్పుడు ఏంటంటే చింతామణి డ్రామా అయితే చిత్ర అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, చింతామణికి ఒక అసిస్టెంట్ లాగా. సో
పొరపాటున ఆ క్యారెక్టర్ వేసి ఆవిడ గూడ్స్ కానీ ప్యాసింజర్ కానీ లేట్ అయ్యి రాలేదంటే ఎమ్మటే నాకు ఆ ఓణి పరికిణి అంతా కట్టేసేసి నన్ను రెడీ చేసేవారు, బిగ్ అది పెట్టేసేసి. సో ఆ క్యారెక్టర్ నాకు బైహార్డ్ కాబట్టి నేను డ్రామాకి న్యాయం చేసేవాడిని. ఈ మేకప్ వేసేటప్పుడు ఆ వెనక తాటాకుల్లో నుంచి కుర్రాళ్ళు చూసి విజిల్స్ వేయటం, ఏయ్ 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 పిల్ల అని అంటాం. ఆఖరికి నేను మేకప్ తీస్తున్నప్పుడు నన్ను చూసి అరే మగోడు రా వీడు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవటం, ఇట్లాంటి చాలా ఫన్ సీన్స్ చిన్నప్పుడు వాళ్ళతో ఆ స్టేజ్లో పెర్ఫామ్ చేస్తున్నప్పుడు జనాల్ని చూసే ఒక అలవాటు మనకి రావటం అనేది చాలా గొప్ప అదృష్టం. అంటే మీకు ఫస్టు పబ్లిక్ని చూసి భయం పోవాలి, అప్పుడే మనలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ బయటకు వస్తాడనేది నిజం. సో నిలబడి ఆ షూర్ మైక్ 12 అడుగుల ఎత్తులో ఆ మైక్ దగ్గర ముందు నిలబడి పాడటం, అది జనాలకు వెళ్ళిన తర్వాత నచ్చితే వాడు చప్పట్లు కొట్టడం, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు రూపాయి 2 రూపాయలు ఆ పిన్నుతో గుచ్చటం, ఇవన్నీ కూడా మ్యూజిక్ సైడు మనకి ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి ఉన్నటువంటి కారణాలుగా నా జీవితంలో అవి చిన్న వయసులోనే జరిగినాయి. దాని తర్వాత అట్లాగే ఎట్లా మ్యూజిక్లో వాళ్ళతో తిరుగుతున్నాను, 6వ సంవత్సరం 7వ సంవత్సరం వచ్చేటప్పటికి ఘంటసాల గారి మ్యూజిక్ కాలేజీ విజయవాడ, ఇప్పుడు శాతవాహన కాలేజీ ఉంది, అప్పట్లో అది మ్యూజిక్ కాలేజీ. దాంట్లో ద్వారం భావనారాయణ గారు ప్రిన్సిపల్గా ఉండేవారు. సో రేవతి రత్నస్వామి గారని మా గురువుగారు, ఆవిడ దగ్గర నేను 4 సంవత్సరాలు కర్ణాటక వోకల్ నేర్చుకున్నాను. అది నాకు తర్వాత ఎంతో ఉపయోగపడింది. అప్పుడు భావనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సాటర్డే సండేస్ 1-2 పద్యాలు వినిపించేవాడిని. ఎట్లాంటి పద్యాలంటే, చెల్లియో చెల్లకు చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిది సంధి చేయా నీ పిల్లలు పాపలు ప్రజలు కలుపు వహింపగ పొందు చేసెరో ఎల్లి రణంబె కూర్చెదవో ఏర్పడ తెలుపుము కౌరవేశ్వరా అని రాగం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను ఇట్లాంటి పద్యాలు. సో ఈ విధంగా ఒక 3:30-4 నిమిషాల పాటు ఆలాపన ఉంటుంది గమకాలతో కూడి. దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్. ఇవన్నీ చిన్నపిల్లలు పాడుతుంటే 2 రూపాయలు 4 రూపాయలు అట్లాగా స్టేజ్లో వచ్చినాయని చెప్పాను కదా. ఇలాంటి పద్యం వినిపించిన తర్వాత ఆయన కూడా చాలా మక్కువతో నేను కృష్ణమూర్తి గారు గురుగారు వారి ఇంటికి సాటర్డే సండేస్ నాకు క్లాసులు తీసుకునేవారు. దాని తర్వాత 10వ తరగతి వచ్చే ముందే నేను రంగూన్ రౌడీ, కేటుగాడు అనే చిన్న చిత్రాల్లో మోహన్ బాబు గారు చిన్నప్పుడు కేటుగాడు, రంగూన్ రౌడీలో కృష్ణరాజు గారు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయటం, మద్రాసుకి ఒక పరిచయం ఏర్పడటం. సో ఆ విధంగా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర ఓ ఆడది ఓ మగాడనే ఒక సినిమా 79లో, అంటే నాకు కరెక్ట్గా 13 సంవత్సరాలు నిండు, 14వ సంవత్సరం రాబోతుంది. ఆ టైంలో ఆ క్యారెక్టరు హీరోయిన్ తమ్ముడు క్యారెక్టరు ఇస్తే ఆ సినిమాకి ఎంఎస్ విశ్వనాథం గారు మ్యూజిక్ చేస్తూ ఉండటం వల్ల ఆ మహానుభావుడిని పూజ రికార్డింగ్ రోజున కలిసే అవకాశం దొరికింది. సో విశ్వనాథం గారి దగ్గర నుంచి నా యొక్క
సినీ రంగ ప్రవేశం మ్యూజిక్ సైడ్ ఎలా అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తానని మనవి చేసుకుంటూ, మ్యూజిక్ లవర్స్ అందరూ చూడండి. మీకు అందరికి కూడా ఇది ఒక్కొక్క ఆర్టిస్టు ఎన్ని రకాల కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు, ఆ కళామ తల్లి మనకి ఎంత గొప్ప జీవితం ఇస్తుందనేది తెలియపరచాలనే ఉద్దేశంతో నేను నా చిన్న వయసు నుంచి నేను అనుభవించిన కష్టాలు, సంతోషాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో ఎంఎస్ విశ్వనాథన్ గారి జాయినింగ్ దగ్గర నుంచి మీకు తెలియజేస్తూ, అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ సినీ రంగ ప్రవేశం, దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాలన్నీ తెలియజేసుకుంటాను. నమస్తే.